గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఖేలో భారత్ నిర్వహించామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో పీఎం సంసద్ ఖేల్ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో విజయం సాధించిన జట్లకు బహుమతులను అందించారు. ఖేలో భారత్ కార్యక్రమంతో యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెరిగిందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. భారతదేశంలో యువతకు క్రీడలపైన ప్రోత్సాహన ఆసక్తి కలగాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఖేలో భారత్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని క్రీడలకు ప్రోత్సహించి క్రీడాకారులు ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తెచ్చి గెలిచినా ఓడినా మంచి నైపుణ్యమైన క్రీడాకారుల్ని వారు స్వయంగా కలిసి వారిని ప్రోత్సహించేటటువంటి ఆన్వాయి గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక రకంగా ఈసారి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులకు అటువంటి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మనం చూసినాం, అది క్రికెట్ అయితే ఏంది, పారా ఒలింపిక్స్ అయితే ఏంది, ఒలింపిక్స్ అయితే ఏంది, బ్యాడ్మింటన్ అయితే ఏంది, ఎవరు కూడా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి ప్రపంచంలో మంచి ఫలితాలు తీసుకునే క్రీడాకారులన్నీ కూడా అందరినీ కూడా వారు కలవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఒక్కసారి చెప్పి ఊరుకోరు. ప్రతి పార్లమెంట్ సభ్యుడిని మీ దగ్గర అయిందా, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఆటలు ఆడారు, ఏ రకమైనటువంటి స్పందన యువతుల్లో వచ్చిందో ఆయన ఫీడ్బ్యాక్ కలిగి తెలుసుకుంటారు. ఆ రకంగా దేశంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్రీడా మహోత్సవాలు నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ఆదేశించే స్వయంగా ఆయననే మానిటరింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ రకంగా జరిగినటువంటి కార్యక్రమాలు మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలాది మంది మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, బస్తీల నుంచి కూడా యువకులను ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రధానమంత్రి గారు అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు. వారి కాన్స్టిట్యున్సీలో కూడా వారణాసి ఏదైతే కాశీ ఉందో కాశీలో స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి కూర్చొని మానిటరింగ్ చేసి అక్కడ కార్యక్రమాలను విజయవంతం చేసి ఆ తర్వాతనే మా అందరికీ చెప్పడం జరిగింది. అందుకే నేను ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన వచ్చిందని నేను నరేంద్ర మోడీ గారికి ఫోటోలతో సహా